మహేష్ వల్ల SSMB 29 మేకర్స్ కి 3 కోట్ల లాస్. మరి ఇంత సెన్సిటివ్ అయితే ఎలా సూపర్ స్టార్ అంటూ కామెంట్స్. బ్రహ్మోత్సవం సీన్ మళ్ళీ రిపీట్. ఇంతకీ SSMB 29 మేకర్స్ కి మహేష్ వల్ల 3 కోట్ల లాస్ ఏంటా అనుకుంటున్నారా? హవెల్ హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. దర్శక ధీరుడు SS రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న SSMB 29 మూవీపై వరల్డ్ వైడ్గా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. RRR తోనే ఆస్కార్ కొట్టినటువంటి జక్కన్న ఈ మూవీని అంతకు మించి అనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్గా రాబోతున్నటువంటి ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ సౌత్ ఆఫ్రికాలోని టంజానియా అడవుల్లో జరుగుతుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ లాంటి స్టార్ కాస్టింగ్ సీన్లను షూట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. సినిమా మొత్తానికే ఇదే భారీ షెడ్యూల్ అని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే యూనిట్ మొత్తం హైదరాబాద్ చేరుకోనుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నమాట వాస్తవం. దీంతో వచ్చే నెలలో ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇస్తామని మేకర్స్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తామని రాజమౌళి రివీల్ చేశారు. ఇదే టైంలో గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ట్యాగ్తో ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటో కూడా రిలీజ్ చేసి నవంబర్లో ప్రీ లుక్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ కోసం రాజమౌళి సెట్స్ కోసమే భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో భారీ బడ్జెట్తో కాశీ సెట్ని రెడీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్న హీరో మహేష్ బాబు కారణంగా SSMB 29 మేకర్స్కి 3 కోట్ల నష్టం వచ్చినట్లు లేటెస్ట్గా బయటకు వచ్చింది. అది ఏంటంటే సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కంటే ముందు రామోజీ ఫిలిం సిటీలోని చెరువు సమీపంలో ఓపెన్ ఏరియాలో ఓ భారీ సెట్ వేశారట. మహేష్ బాబు చాలా సెన్సిటివ్గా ఉండే పర్సన్ కావడంతో యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సెట్ వర్క్ కంప్లీట్ అయినాక దానిలో షూటింగ్కి మహేష్ బాబు ఒకరోజు వెళ్ళారట. అక్కడ అరగంట ఉన్న తర్వాత నేను ఇక్కడ షూటింగ్ చేయలేను, నా వల్ల కాదంటూ మహేష్ వెళ్ళిపోయారని టాక్ నడుస్తుంది. ఆ సెట్లో చాలా వేడిగా అనిపించడం వల్లే మహేష్ చిరాకు పడి వెళ్ళినట్లు తెలుస్తుంది. దాంతో మేకర్స్ ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే షూటింగ్ ప్యాకప్ చెప్పేశారట. ఇలా మహేష్ బాబు కారణంగా ప్రొడ్యూసర్స్కి దాదాపు 3 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మహేష్ బాబు ఎంత యంగ్గా ఉంటారో అంతకంటే ఎక్కువగా మహేష్ సెన్సిటివ్గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. కాస్త కారం ఎక్కువ తిన్నా, కాసేపు ఎండలో ఉన్నా మహేష్ తట్టుకోలేరు. అందుకే తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గతంలో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చినటువంటి బ్రహ్మోత్సవం సినిమాలోనూ మహేష్ బాబుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అవుట్డోర్లో ఎండలో షూటింగ్ చేయాల్సి ఉండగా నా వల్ల కాదంటూ మహేష్ చెప్పేశారట. దీంతో మేకర్స్ ఇక తోట ధరణి ఆధ్వర్యంలో ఇండోర్ సెట్ వేసి షూటింగ్ చేసేశారు. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్ అయింది. ఇప్పుడు SSMB 29 విషయంలోనూ మహేష్కి ఇలాంటి పరిస్థితి ఎదురైందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మరొకసారి ఇలాంటి సీన్ రిపీట్ అయిందనే చెప్పాలి. దానికి తోడు ఇప్పుడు ప్రజెంట్ SSMB మూవీ టీం మొత్తం ఆఫ్రికా అడవుల్లోని టంజానియా దేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ భారీ భారీ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు దానికి సంబంధించినటువంటి జంతువుల మధ్యలో చాలా రియలిస్టిక్గా ఉండడానికి జక్కన్న అక్కడ షూటింగ్ ప్లాన్ చేశారట. దాదాపు ఇంటర్వెల్లో వచ్చేటువంటి బ్యాక్గ్రాఫ్లోనే 100 కోట్లకు పైగా ఒక సెట్ వేసి అక్కడ షూట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సినిమా మొత్తానికి కూడా ఆ ఒక్క సీనే చాలా హైలైట్గా నిలుస్తుందని తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇంత బడ్జెట్ పెట్టేటువంటి ప్రొడ్యూసర్స్కి 3 కోట్ల పెద్ద లాస్ ఏం కాదు అన్న టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే స్క్రాప్ షూట్ చాలా ఉంటుంది. అందులో ఇది కూడా ఒక పార్ట్ తప్పితే రిలీజ్ తర్వాత 3 కోట్లేం కర్మ, 30 కోట్లు ఈ సినిమాకి రావచ్చు. సో కంప్లీట్గా ప్రొడ్యూసర్స్ హాయిగా హ్యాపీగా గుండెల మీద చేతులు వేసుకొని ఉండొచ్చు. జక్కన్న తీస్తున్నాడు, దానికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో అంటే ఆ మాత్రం అన్న వేస్టేజ్ ఖర్చు ఉండదా అంటూ మరికొందరు అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా మహేష్ సెన్సిటివిటీ కారణంగా ప్రొడ్యూసర్స్కి 3 కోట్ల లాస్ అనే చెప్పాలి. బట్ సినిమా మాత్రం డెఫినెట్గా అంతకు మించి అనేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఫోటో రివీల్ చేసిన దాంట్లో నంది, త్రిశూలం, ఢమరుకం, శివుడికి సంబంధించినటువంటి అన్ని ఎలిమెంట్స్ ఉండడంతో ఈ సినిమా కంప్లీట్గా మైథాలజీకి లింక్ పెట్టి దానికి తోడు సైన్స్ ఫిక్షన్లో తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి ఒక జోనర్ సరికొత్తగా ఉండబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. సో చూడాలి మరి. పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ లాంటి స్టార్ కాస్టింగ్లు ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. దీంట్లో మహేష్ బాబుకి తండ్రిగా మాధవన్ అంటున్నారు. సో అందుకోసమనే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగేటువంటి షూట్లో మాధవన్ కూడా పార్ట్ అయ్యారని తెలుస్తుంది. సో మరి SSMB 29 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.